హలో స్టూడెంట్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. జిఎస్టీ ఫండమెంటల్స్ సబ్జెక్ట్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ జిఎస్టీ, లేకపోతే ప్రాసెస్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ జిఎస్టీ. ఏంటి టాపిక్ ఏంటంటే భారతదేశంలో జిఎస్టీని ప్రవేశపెట్టడానికి సంబంధించిన ప్రక్రియ లేదా భారతదేశంలో జిఎస్టీని ప్రవేశపెట్టడానికి సంబంధించిన చరిత్ర, ప్రాసెస్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ జిఎస్టీ ఆర్ ప్రాసెస్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ జిఎస్టీ. మన అందరికీ తెలుసు, జిఎస్టీ అనే యూనిఫైడ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఓన్లీ వన్ సింగిల్ ట్యాక్స్ జిఎస్టీ 2017 జూలై 1 నుంచి ఇండియాలో ఇంప్లిమెంట్ అయ్యింది. ఈ విధంగా సింగిల్ అండ్ యూనిఫైడ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ 2017 జూలై 1 నుంచి ఇండియాలో ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా చాలా సంవత్సరాల నుంచి, దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా జిఎస్టీని భారతదేశంలో ప్రవేశపెట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. అందుకే జిఎస్టీకి సంబంధించిన జర్నీని ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ 20 years ఆఫ్ జర్నీ బిఫోర్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ జిఎస్టీ అని చెప్తుంటారు. అంటే జిఎస్టీని భారతదేశంలో ప్రవేశపెట్టడానికి ముందు దాని యొక్క ప్రయాణం దాదాపుగా ఒక 20 సంవత్సరాలు ఉంది అని చెప్తుంటారు. ఓకే, ఈ టాపిక్లో మనం అదే డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఇండియాలో జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, లేకపోతే ఇండియాలో జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడానికి సంబంధించిన హిస్టరీ ఏంటనేది ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్. GST, that is goods and service tax, is the biggest tax reform since independence. అంటే ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ట్యాక్స్ పరంగా అనేక రకాలైన రిఫార్మేషన్స్ జరిగాయి, కానీ జిఎస్టీకి సంబంధించి ఏ ట్యాక్స్ రిఫార్మ్ అయితే జరిగిందో దాన్ని బిగ్గెస్ట్ ట్యాక్స్ రిఫార్మ్ ఆర్ రాడికల్ ఎకనామిక్ ట్యాక్స్ రిఫార్మ్ అని చెప్తారు. అంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పన్నులకు సంబంధించి అనేక సందర్భాల్లో, అనేక సంవత్సరాల్లో పన్ను సంస్కరణలు జరిగాయి. కానీ ఈ జిఎస్టీ అనే పరోక్ష పన్ను ప్రవేశపెట్టడానికి జరిగిన ఈ పన్ను సంస్కరణ భారతదేశంలో జరిగిన అన్ని పన్ను సంస్కరణలలోకెల్లా చాలా పెద్దది, చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగిన పన్ను సంస్కరణ జిఎస్టీకి సంబంధించిన పన్ను సంస్కరణ. అందుకే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్యాక్స్ రిఫార్మ్ అని చెప్తుంటారు. GST has subsumed all major indirect taxes including excise duty, VAT and service tax. జిఎస్టీకి సంబంధించిన ట్యాక్స్ రిఫార్మ్ని బిగ్గెస్ట్ ట్యాక్స్ రిఫార్మ్ అని చెప్పడానికి గల రీజన్ ఏంటంటే, జిఎస్టీకి ముందు ప్రీవియస్ సెనారియోలో ఏ విధమైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్యాన్సిల్ చేసి వాటి ప్లేస్లో సింగిల్ అండ్ యూనిఫైడ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చింది. అంటే అనేకమైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లేస్లో ఒకే ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చింది. ఇది వరకు జిఎస్టీకి ముందు ఏ ఏ రకాలైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ డ్యూటీ, ఎక్సైజ్ సుంకము, వ్యాట్ విలువ ఆధారిత పన్ను, ఇంకా సర్వీస్ ట్యాక్స్ సేవా పన్ను. ఇవన్నీ కూడా జిఎస్టీకి ముందు చెప్పుకోదగ్గ చాలా ప్రముఖమైన పరోక్ష పన్నులు. దీస్ ఆర్ ఆల్ ది సో ఇంపార్టెంట్, సో స్పెషల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ బిఫోర్ జిఎస్టీ. జిఎస్టీకి ముందు ఇవన్నీ కూడా చాలా చెప్పుకోదగ్గ ప్రముఖమైన పరోక్ష పన్నులు. ఇలాంటి గొప్ప గొప్ప ప్రముఖమైన పరోక్ష పన్నులన్నీ ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో ఇవన్నీ కూడా అదృశ్యం అయిపోయి ఇండైరెక్ట్గా జిఎస్టీలో సబ్జ్యూమ్ అయిపోయినాయి, అంటే జిఎస్టీలో కలిసిపోయినాయి. అందుకే అనేక రకాలైన పరోక్ష పన్నుల్ని జిఎస్టీ అనే ఒకే ఒక పరోక్ష పన్ను తనలో కలిపేసుకుంది. కాబట్టి జిఎస్టీకి సంబంధించిన పన్ను సంస్కరణ దేశంలోకెల్లా జరిగిన పన్ను సంస్కరణలో చాలా ప్రముఖమైనదిగా చెప్తూ ఉంటారు. అందుకే దీన్ని బిగ్గెస్ట్ ట్యాక్స్ రిఫార్మ్ అంటారు. అంటే జిఎస్టీకి ముందు ఎక్సైజ్ డ్యూటీ అనే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉండేది, సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జ్ చేసేది. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ అనే ట్యాక్స్ని ఛార్జ్ చేసేది. వ్యాట్
స్టేట్ గవర్నమెంట్ విదిన్ ద స్టేట్ కానీ సేల్ ట్రాన్సాక్షన్ జరిగితే దాని మీద స్టేట్ గవర్నమెంటు సేల్స్ ట్యాక్స్ అనే పేరుతో ఒక ట్యాక్స్ ఛార్జ్ చేసేది, దాని పేరు వ్యాట్. స్టేట్కి సంబంధించి వ్యాట్ ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్యాక్స్. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్. కంట్రీ వైడ్ ఏ రకమైన సర్వీసెస్ని అయితే ఆఫర్ చేస్తారో అటువంటి సర్వీసెస్ మీద సర్వీస్ ట్యాక్స్ అనే ట్యాక్స్ని సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఛార్జ్ చేసేది. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జ్ చేసే బిగ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ ఉండేవి. అదేవిధంగా స్టేట్ ఛార్జ్ చేసే ప్రామినెంట్ ట్యాక్సెస్లో వ్యాట్ ఒక ట్యాక్స్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ మాట్లాడినా, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ మాట్లాడినా ఇవన్నీ కూడా చాలా ప్రముఖమైన పరోక్ష పన్నులు. ఇటువంటి పరోక్ష పన్నులన్నీ కూడా ఎప్పుడైతే జీఎస్టీ వచ్చిందో ఇవన్నీ కూడా జీఎస్టీలో సబ్జ్యూమ్ అయిపోయి ఇవన్నీ కూడా డిసపియర్ అయిపోయినాయి, అదృశ్యం అయిపోయినాయి. అందుకే జీఎస్టీని బిగ్గెస్ట్ ట్యాక్స్ రిఫార్మ్ అంటారు. సరే, ఏదైతే ఎందుకు ఈ బిగ్గెస్ట్ ట్యాక్స్ రిఫార్మ్ని చేసి ఇదివరకు ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి జీఎస్టీ అనే సింగిల్ యూనిఫైడ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని తీసుకొచ్చారు అంటే, ఇదివరకు ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిఫెక్ట్స్ ఉన్నాయి, కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా రిమూవ్ చేయాలి, వాటన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ కనుక్కొనాలి అనే ఉద్దేశంతోనే జీఎస్టీని తీసుకురావడం జరిగింది. అయితే కొత్త ట్యాక్స్ జీఎస్టీ వచ్చిన తర్వాత జనరల్గా ఎక్స్పెక్ట్ చేసే విషయం ఏంటంటే, ద రిఫార్మ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సింప్లిఫై ఇండియాస్ ట్యాక్సేషన్ సిస్టమ్ అండ్ ఆల్సో హెల్ప్ టు డీల్ విత్ ట్యాక్స్ ఇవేజన్. ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, డిఫెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాలని కొత్త ట్యాక్స్ జీఎస్టీని తీసుకొచ్చారు. కాబట్టి జీఎస్టీలో ఎక్స్పెక్ట్ చేసే విషయాలు ఏంటంటే, సింప్లిఫైస్ ద ఇండియాస్ ట్యాక్స్ సిస్టమ్. భారతదేశానికి సంబంధించిన పన్ను వ్యవస్థను ఇది సరళీకృతం చేస్తుంది. మరియు ఇట్ హెల్ప్ టు డీల్ విత్ ద ట్యాక్స్ ఇవేజన్. అంటే ఇది వరకు ఉన్నటువంటి పరోక్ష పన్నుల వ్యవస్థలో పన్ను ఎగవేత అనే సమస్య ఎక్కువగా ఉండేది. ఈ రెండింటినీ కూడా కొత్తగా వచ్చినటువంటి జీఎస్టీ ట్యాక్స్ అనేది సాల్వ్ చేస్తుంది, పరిష్కరిస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కొంచెం అవకాశాలు ఉన్నాయి. ఈ బిగ్గెస్ట్ ట్యాక్స్ రిఫార్మ్ ఇండియాలో చేసి జీఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని తీసుకొచ్చిన తర్వాత జనరల్గా పబ్లిక్ కానీ గవర్నమెంట్కి కానీ ఉండే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, సింపుల్గా ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ద న్యూ ట్యాక్స్ రిఫార్మ్ జీఎస్టీ సింప్లిఫైస్ ద ఇండియాస్ ట్యాక్స్ సిస్టమ్ అండ్ ఆల్సో హెల్ప్ టు డీల్ విత్ ట్యాక్స్ ఇవేజన్. దీని అర్థం భారతదేశ పన్ను వ్యవస్థను ఇది సరళీకృతం చేయాలని, దాంతోపాటు భారతదేశంలో ఎప్పటి నుండో పరోక్ష పన్నుల వ్యవస్థలో ఉన్నటువంటి పన్ను ఎగవేత అనే సమస్యను తొలగించడానికి ఈ కొత్త జీఎస్టీ అనే పన్ను ఉపయోగపడుతుంది, ఇది మనకు సహాయపడుతుంది అనే ఎక్స్పెక్టేషన్తో కొత్త ట్యాక్స్ అంటే ఈ జీఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైట్. అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే విషయాలు ఏంటంటే, ఇయర్ వైజ్ జీఎస్టీకి సంబంధించిన ప్రోగ్రెస్ ఏ విధంగా జరుగుతూ వచ్చి ఫైనల్గా అల్టిమేట్గా 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అనే ట్యాక్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అయింది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అంటే దట్ మీన్స్ ప్రాసెస్ ఆర్ ప్రొసీజర్ విచ్ హ్యాపెండ్ బిఫోర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జీఎస్టీ అనే పన్ను భారతదేశంలో అమలు కావడానికి ముందు దాని ప్రయాణంలో ఏ సంఘటనలు చోటు చేసుకున్నాయి, జీఎస్టీకి సంబంధించిన చరిత్రలో ఉన్నటువంటి కొన్ని మజిలీలు మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. రైట్. ఇక్కడ ఫస్ట్ మన జీఎస్టీకి సంబంధించిన జర్నీలో, జీఎస్టీకి సంబంధించిన హిస్టరీలో ఫస్ట్ ఏ ఇయర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ద ఇయర్ 2000వ సంవత్సరం. 2000 ఇయర్లో ఏం జరిగిందంటే, ఇన్ 2000 ద వాజ్పేయి గవర్నమెంట్ స్టార్టెడ్ డిస్కషన్ ఆన్ జీఎస్టీ బై సెట్టింగ్ అప్ an empowered committee. The committee was headed by అసీం దాస్ గుప్తా. జీఎస్టీకి సంబంధించిన జర్నీలో చెప్పుకోదగ్గ ముఖ్యమైన ఇన్సిడెంట్స్లో ఒక ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అని చెప్పుకోవాలంటే ఇన్ ద ఇయర్ 2000, 2000 సంవత్సరంలో 2000 ఇయర్లో ఏం జరిగిందంటే, అప్పటి బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది సెంట్రల్లో. ఈ సెంట్రల్లో రూలింగ్లో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్కి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు 2000లో ఒక డిస్కషన్
కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. దాన్నే ఏమంటారంటే ఎంపవర్డ్ కమిటీ అంటే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన పాయింట్స్ అన్నీ డిస్కస్ చేయండి అని దానికి సంబంధించిన విషయాల్ని అప్పగిస్తూ ఆయన ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీకి పెట్టిన పేరు ఏం పేరంటే ఎంపవర్డ్ కమిటీ. ఈ కమిటీని తెలుగులో సాధికారిక కమిటీ అంటారు. సాధికారిక కమిటీ. ఈ కమిటీలో జనరల్గా మెంబర్స్ ఎవరు ఉంటారంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంతమంది సభ్యులు మెంబర్స్గా ఉంటారు. దానితో పాటు ఈచ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ దీనిలో ఒక మెంబర్గా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళందరినీ కూడా మెంబర్స్గా ఫామ్ చేసి 2000లో వాజ్పేయి గారు జిఎస్టీకి సంబంధించి డిస్కస్ చేయమని సెటప్ చేసిన కమిటీయే ఎంపవర్డ్ కమిటీ. దీన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ అని కూడా పిలుస్తారు. ఈ కమిటీకి చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేశారంటే ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్, నేమ్ చాలా ఇంపార్టెంట్. ఇది అసీమ్ దాస్ గుప్తా. ఈయన 2000 ఆ పీరియడ్లో వెస్ట్ బెంగాల్ ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన అసీమ్ దాస్ గుప్తా అనే ఈయనను ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీకి చైర్మన్గా నియమించడం జరిగింది 2000 సంవత్సరంలో. ఈ 2000 సంవత్సరంలో ఈ అసీమ్ దాస్ గుప్తా గారిని చైర్మన్గా నియమించి సాధికారిక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ భారతదేశంలో జిఎస్టీ అమలుకు సంబంధించిన విధి విధానాల గురించి ఆలోచన చేయవలసిందిగా ఆనాటి ప్రధాని వాజ్పేయి గారు నిర్ణయించడం జరిగింది. అంటే జిఎస్టీకి సంబంధించిన జర్నీ లేదా హిస్టరీలో ఫస్ట్ ఇన్సిడెంట్ మనం 2000 చెప్పుకోవచ్చు. ఇంకా యాక్చువల్గా చెప్పుకోవాలంటే 1978లోనే ఎల్కే ఝా అనే ఒక కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్కి సంబంధించిన ప్రొసీజర్ని డిస్కస్ చేయమని. అప్పుడే ఆయన ఎల్కే ఝా అనే పర్సన్ ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ప్రజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఇండియాలో ఏమాత్రం బాగాలేదు, దీన్ని రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది, దీని ప్లేస్లో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సిస్టమ్ అనే దాన్ని తీసుకొస్తే చాలా బాగుంటుందని ఆయన ఎప్పుడో చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత కాలంలో దానికి అంత ప్రాముఖ్యత లేకపోవడంతో చాలాసార్లు బ్రేకప్ వచ్చింది. అయితే 2000 నుంచి జిఎస్టీకి సంబంధించిన జర్నీ మంచి ప్రోగ్రెస్ని కనబరిచింది. అందుకే మనం ఇక్కడి నుంచి ఈ ఇయర్ నుంచి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ 2002-2004 పీరియడ్ అంటే 2002-2004 ఈ సంవత్సరాల మధ్యకాలం. ఈ ఇయర్లో ఏం జరిగింది, ఈ పీరియడ్లో ఏం జరిగిందంటే ద క్యాల్కర్ టాస్క్ ఫోర్స్ ఆన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ FRBM Act 2003 and suggested a comprehensive goods and service tax. FRBM యాక్ట్ అనే ఒక యాక్ట్ 2003లో ఇంప్లిమెంట్ అయ్యింది. ఆ చట్టానికి సంబంధించిన అమలు ప్రక్రియను జాగ్రత్తగా పరిశీలించండి అని ఆనాటి ప్రధాని వాజ్పేయి గారు విజయ్ క్యాల్కర్ అనే వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అంటే 2002-2004 ఆ కాలంలో FRBM చట్టం అనే ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టానికి సంబంధించిన అమలు ప్రక్రియ ఏ విధంగా ఉందో దాన్ని పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం విజయ్ క్యాల్కర్ అనే వ్యక్తి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అనేక విషయాలను పరిశీలించిన మీదట సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఆ కమిటీ పర్టికులర్గా మెన్షన్ చేసిన విషయం ఏంటంటే ఇండియాలో ఒక కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. అది ఏ విధమైన ట్యాక్స్ ఉండాలి అంటే అదొక గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అయితే బాగుంటుంది అని ఆయన సజెస్ట్ చేయడం జరిగింది. అంటే దేశంలో ఫిస్కల్ ఇష్యూస్ మీద, బడ్జెట్ మేనేజ్మెంట్ మీద, అనేక రకాల ఇష్యూస్ మీద మంచి నాలెడ్జ్ కలిగిన పర్సన్ ఈ విజయ్ క్యాల్కర్ గారు. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ కోశ వ్యవస్థ, దేశానికి సంబంధించిన బడ్జెట్, ఈ విషయాలన్నింటి మీద మంచి సమగ్రమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తి విజయ్ క్యాల్కర్ గారు. ఈయన 2003 సంవత్సరంలో భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలో అనేక రకాల అంశాలను పరిశీలించిన మీదట భారతదేశంలో ఉన్నటువంటి పన్ను వ్యవస్థ
ఏమాత్రం బాగా లేదని, దాని స్థానంలో ఒక కొత్త పన్ను వ్యవస్థ తీసుకువస్తే బాగుంటుందని, అది జీఎస్టీ అయితే బాగుంటుందని ఆయన కేంద్రానికి నివేదించడం జరిగింది. అంటే జీఎస్టీకి సంబంధించిన జర్నీలో సెకండ్ స్టెప్ విజయ్ కేల్కర్ అనే పర్సన్ ద్వారా 2002-2004 పీరియడ్లో జరిగింది. రైట్. నెక్స్ట్ 2006 2006లో 2006 ఏ ప్రపోజల్ టు ఇంట్రడ్యూస్ ఏ నేషనల్ లెవెల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ by April 1st, 2010 was first mooted in the budget speech for the financial year 2006-7. 2006-7 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి బడ్జెట్ స్పీచ్ ఇస్తూ పార్లమెంట్ హాల్లో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ పి చిదంబరం గారు ఆయన ఆఫీషియల్గా పార్లమెంట్ సాక్షిగా అనౌన్స్ చేసిన విషయం ఏంటంటే, బై ది April 1st, 2010 అవర్ UPI government is going to implement new and single unified tax, that is GST in India అని ఆఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే 2006-7 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రసంగిస్తూ అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం గారు, భారతదేశంలో 2010 ఏప్రిల్ 1 నుండి మా ప్రభుత్వము ఒకే ఒక పరోక్ష పన్ను అంటే జీఎస్టీ అనే కొత్త పన్నును తీసుకురాబోతున్నామని పార్లమెంటు సాక్షిగా బడ్జెట్ ప్రసంగంలో అధికారికంగా ప్రకటించడం జరిగింది. అంటే జీఎస్టీకి సంబంధించిన ఒక అఫీషియల్ స్టేట్మెంట్, అఫీషియల్ అనౌన్స్మెంట్ పార్లమెంటు సాక్షిగా 2006లో పి చిదంబరం గారు అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. 2006. నెక్స్ట్ 2007. ఈ 2007లో పర్టికులర్గా 2007లో ఏదైతే ఇంతకుముందు స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్తో ఒక ఎంపవర్డ్ కమిటీని సెటప్ చేయడం జరిగిందో, వాళ్ళకి సంబంధించిన స్టేట్స్లో ఏ రకమైన ప్రపోజల్స్ వస్తున్నాయో వాటన్నిటిని కూడా కన్సిడరేషన్లో తీసుకుని జీఎస్టీకి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ డిజైన్ చేశారు. ఒక రోడ్ మ్యాప్. జనరల్గా ఎవరైనా ఒక పర్సను ఒక ప్లేస్ నుంచి అతనికి తెలియని మరొక ప్లేస్కి వెళ్తున్నాడు అనుకుందాం. అప్పుడు ఆ పర్సను తన జర్నీ సాఫీగా జరగడానికి రోడ్ మ్యాప్ని స్టడీ చేస్తాడు. ఇక్కడ రోడ్ మ్యాప్ అంటే ఏమీ కాదు, జీఎస్టీని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలి. దాన్ని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే, జీఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడానికి ఉన్నటువంటి డిఫికల్టీస్ ఏంటి, డిఫెక్ట్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, వీటన్నిటిని ఓవర్కమ్ చేసిన తర్వాత జీఎస్టీని ఇండియాలో సక్సెస్ఫుల్గా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దానికి సంబంధించి ఒక ప్లాన్ చేసుకుంటారు. దాన్ని సింపుల్గా ఇక్కడ రోడ్ మ్యాప్ అంటారు. రోడ్ మ్యాప్ అంటే వేరే విధంగా ఏమీ కాదు. కానీ ఈ విధంగా అప్పటి స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్తో ఏర్పాటైన ఎంపవర్డ్ కమిటీ జీఎస్టీని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడానికి సంబంధించిన ఒక రోడ్ మ్యాప్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. అది ఎప్పుడంటే 2007 మేలో. నెక్స్ట్ సేమ్ ఇయర్ అంటే 2007 నవంబర్లో జరిగిన విషయం ఏంటంటే, ఈ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే విషయాలను వాళ్ళ స్టేట్స్లో అంటే ఎంపవర్డ్ కమిటీలో మెంబర్స్గా ఉన్నటువంటి ప్రతి స్టేట్కి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ ఆ స్టేట్లో ఉన్నటువంటి మేధావులతో, పన్ను విశ్లేషకులతో, ఇంకా అనేక సామాజిక కార్యకర్తలతో, ఇంకా రాజకీయ నాయకులతో అనేక రకాలైన చర్చలు జరిపి డిబేట్స్ చేసి జీఎస్టీ ఏ విధంగా ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనే దానికి సంబంధించి అనేక రకాలైన ప్రతిపాదనలు తీసుకుని దానికి సంబంధించి కొన్ని రెజల్యూషన్స్, తీర్మానాలు చేసి వాటన్నిటినీ కూడా ఒక రిపోర్ట్ రూపంలో రెడీ చేసుకున్నారు. అంటే ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక తయారు చేసి ఆ నివేదికను వాళ్ళు ఎప్పుడు సబ్మిట్ చేశారంటే 2007 నవంబర్ అంటే 2007 నవంబర్ 19న రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ ఒక రిపోర్టును తయారు చేసి ఆ రిపోర్టును కేంద్రానికి నివేదించడం జరిగింది. ఈ ఎంపవర్డ్ కమిటీ జీఎస్టీ ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన కమిటీస్లో కానీ గ్రూప్స్లో కానీ చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసిందిగా మీరు గుర్తించాలి, మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది 2007. నెక్స్ట్ 2008 ఈ ఎంపవర్డ్ కమిటీ అంటే స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్తో
ఏర్పాటైన ఈ ఎంపవర్డ్ కమిటీ ఏం చేసిందంటే, ఎంపవర్డ్ కమిటీ ఫైనలైజ్డ్ వ్యూస్ ఓవర్ జిఎస్టీ అండ్ సబ్మిటెడ్ రిపోర్ట్ టైటిల్డ్ ఏ మోడల్ అండ్ రోడ్ మ్యాప్ ఫర్ జిఎస్టీ ఇన్ ఇండియా. అంటే మళ్ళీ 2008వ సంవత్సరంలో మళ్ళీ అంటే 2007లోనే ఈ ఎంపవర్డ్ కమిటీ మొత్తం జిఎస్టీ ఇంట్రడక్షన్కి సంబంధించిన చాలా విషయాలను పరిగణలో తీసుకుని ఇనీషియల్గా ఒక రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాతి కాలంలో మళ్ళీ ఏవైతే ప్రపోజల్స్, ఏవైతే ఆలోచనలు, ఏవైతే అభిప్రాయాలు తీసుకోమని చెప్పారో వాటిని కూడా పరిగణలో తీసుకుని ఇంతకుముందు సబ్మిట్ చేసిన రిపోర్ట్కి కొన్ని అమెండ్మెంట్స్ చేస్తూ 2008లో ఈ ఎంపవర్డ్ కమిటీ దానికి సంబంధించిన పని ఏదైతే అప్పగించారో ఆ పనిని కంప్లీట్ చేసి దాన్ని ఫైనలైజ్ చేసి జిఎస్టీకి సంబంధించిన వ్యూస్తో, అభిప్రాయాలతో కూడిన ఒక రిపోర్ట్ రెడీ చేసి ఆ రిపోర్ట్కి పెట్టిన పేరేం పేరంటే ఏ మోడల్ అండ్ రోడ్ మ్యాప్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో వస్తు సేవల పన్నుకు సంబంధించిన రోడ్ మ్యాప్. ఇప్పుడే రోడ్ మ్యాప్ అంటే ఏమై ఉంటుంది, రోడ్ మ్యాప్ అంటే ఏంటనే దాని గురించి నేను ఇప్పుడే మాట్లాడాను. అంటే జిఎస్టీకి సంబంధించిన ఇంప్లిమెంటేషన్కి ఏ విధమైన విధానాన్ని అనుసరించాలి దాన్ని సింపుల్గా రోడ్ మ్యాప్ అంటారు. ఆ విధంగా ఈ ఎంపవర్డ్ కమిటీ బాగా స్టడీ చేసి అన్ని విషయాలను డిస్కస్ చేసి అన్నింటినీ పరిగణలో తీసుకుని ఒక రిపోర్ట్ రెడీ చేసి ఆ రిపోర్ట్కి ఏ మోడల్ అండ్ రోడ్ మ్యాప్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇన్ ఇండియా అనే పేరు పెట్టి దాన్ని 2008లో సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. 2007లో సబ్మిట్ చేసిన రిపోర్ట్కి మరికొన్ని అమెండ్మెంట్స్, మరికొన్ని మోడిఫికేషన్స్ చేసి ఇంకా ఈ ఎంపవర్డ్ కమిటీ దాని యొక్క వ్యూస్ని, ఒపీనియన్స్ని ఫైనలైజ్ చేసి ఇంకా ఫైనల్ రిపోర్ట్ రెడీ చేసి ఆ రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి 2008లో సబ్మిట్ చేసేయడం జరిగింది. నెక్స్ట్ 2009 నవంబర్ ఫస్ట్ డిస్కషన్ పేపర్ ఆన్ రిలీజ్డ్ బై ఎంపవర్డ్ కమిటీ. ఈ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్తో ఏ ఎంపవర్డ్ కమిటీని అయితే సెటప్ చేయడం జరిగిందో ఈ ఎంపవర్డ్ కమిటీ వాళ్ళకి సంబంధించిన వ్యూస్ని, ఒపీనియన్స్ని ఒక రిపోర్ట్ రూపంలో రెడీ చేసి ఆ రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన తర్వాత ఈ వ్యూస్, ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేస్తూ దేశంలో అఫీషియల్గా ఒక డిస్కషన్ పేపర్ని రిలీజ్ చేశారు. అంటే వీళ్ళు ఏ ఏ విషయాలైతే డిస్కస్ చేశారో, ఏ ఏ ఒపీనియన్స్ అయితే కన్సిడర్ చేశారో, ఏ ఏ విషయాలకి ఇంపార్టెన్స్ ఇచ్చారో అన్నింటినీ కూడా పేర్కొంటూ ఒక స్టేట్మెంట్ అంటే ఒక రిపోర్ట్ రూపంలో పబ్లిక్కి తెలియజేస్తూ, గవర్నమెంట్కి తెలియజేస్తూ, ప్రజలందరికీ తెలియజేస్తూ ఒక డిస్కషన్ పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది. జిఎస్టీకి సంబంధించి అఫీషియల్గా పబ్లిక్లో రిలీజ్ అయిన ఫస్ట్ డిస్కషన్ పేపర్ ఇది ఎప్పుడంటే 2009 నవంబర్. జనరల్గా దేశంలో ఏదైనా ఒక గొప్ప మార్పు తీసుకురాబోతున్నప్పుడు దానికి సంబంధించి అనేక చర్చోపచర్చలు, అభిప్రాయాల సేకరణ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ జరిగిన తర్వాత దానికి సంబంధించి ఈ రకమైన విధానాన్ని దేశంలో తీసుకురాబోతున్నాం అని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన విషయాల్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఫైనాన్స్ మినిస్ట్రీ అఫీషియల్గా పబ్లిక్ డొమైన్లో పెడతారు. అంటే ప్రజలందరికీ తెలిసేలాగా, ప్రజలందరికీ కనబడేలాగా ఆ విషయాల్ని పబ్లిక్ డొమైన్లో పెడతారు. అప్పుడు ప్రజలందరూ కూడా ఆ విషయాలను టీవీలో చూసి కానీ, వార్తాపత్రికల్లో చదివి కానీ, లేకపోతే ట్విట్టర్స్లో ట్వీట్ చేస్తుంటారు ఈ మినిస్టర్స్ అందరూ. దాని ద్వారా తెలుసుకుని, సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని ప్రజలు కూడా తమ అభిప్రాయాలు పంపాలనుకుంటే పంపచ్చు. ఆ విధంగా ప్రజలు కూడా తమ అభిప్రాయాలు పంపాలనే ఉద్దేశంతోనే ఇలాంటి విషయాల్ని పబ్లిక్ డొమైన్లో పెడతారు. అలా జిఎస్టీకి సంబంధించిన వ్యూస్, ఒపీనియన్స్ ఈ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే తీసుకుందో వాటిని ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతోనే జిఎస్టీకి సంబంధించిన ఫస్ట్ డిస్కషన్ పేపర్ని 2009 నవంబర్లో పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. అది 2009లో జిఎస్టీ జర్నీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. నెక్స్ట్ 2010 ఫిబ్రవరి mentioned in the speech of then finance minister GST to be introduced in April 2011. 2006 బడ్జెట్ స్పీచ్లో ఫైనాన్స్ మినిస్టర్ పి చిదంబరం గారు
మేము అంటే మా గవర్నమెంట్ దేశంలో జిఎస్టీని ఏప్రిల్ 1, 2010 నుంచి ఇంప్లిమెంట్ చేయబోతుంది అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరిగింది. అది 2010 ఇయర్కి సంబంధించి జిఎస్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్సిడెంట్గా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 2011 సంవత్సరం 2011 మార్చ్ ద కాన్స్టిట్యూషన్ 115th amendment bill introduced in Lok Sabha for levy of GST on all goods or services except for the specified goods. 2011 మార్చ్ జిఎస్టీకి సంబంధించిన జర్నీలో ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే 2011 మార్చ్ వరకు కూడా జిఎస్టీకి సంబంధించిన వ్యూస్, ఒపీనియన్స్ కన్సిడరేషన్లో తీసుకోవడం జరిగింది. జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నారు, కానీ జిఎస్టీని కంట్రీలో అఫీషియల్గా ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన ఒక జ్యుడిషియల్ ప్రొసీజర్ స్టార్ట్ అయ్యింది. అంటే ఒక న్యాయపరమైన ప్రక్రియ ఈ 2011 మార్చ్లో ప్రారంభమైంది. అదే జిఎస్టీని దేశంలో ప్రవేశపెట్టడానికి అవసరమైన ఒక బిల్లు తయారు చేశారు. ఆ బిల్లు 115వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ 115వ రాజ్యాంగ సవరణ బిల్లు దేని కొరకు తయారు చేయబడిందంటే దేశంలో జిఎస్టీ అనే ఏకైక పరోక్ష పన్నును ప్రవేశపెట్టడానికి ఉద్దేశించబడింది. ఈ విధంగా జిఎస్టీ అనే సింగిల్ యూనిఫైడ్ డైరెక్ట్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిల్ని ప్రిపేర్ చేసింది, బిల్ని డిజైన్ చేసింది. అది 115th అమెండ్మెంట్ బిల్. ఈ బిల్ని ఫస్ట్ 2011 మార్చిలో లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది జిఎస్టీకి సంబంధించిన జర్నీలో, జిఎస్టీ ఇన్సిడెంట్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ 2011. ఎందుకంటే జ్యుడిషియల్ ప్రొసీజర్ 2011లో జరిగింది. ఏ విధంగానంటే లోక్సభలో బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల. రైట్. ఆ తర్వాత 2013 ఆగస్ట్ స్టాండింగ్ కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ జిఎస్టీ. 2011 మార్చ్లో యూనియన్ గవర్నమెంట్ జిఎస్టీకి సంబంధించిన ఒక బిల్ డిజైన్ చేసి లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ లోక్సభలో డిస్కషన్స్ జరిగాయి. 2011 అంతా జరిగాయి, 2012లో కూడా జరిగాయి. ఆ తర్వాత మెల్లగా బిల్లుకు సంబంధించిన అనేక రకాలైన ప్రతిపాదనలు చేయండి అని అపోజిషన్ పార్టీలు, ఇంకా దేశంలో ఉన్న అనేక మంది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, మేధావులు, పన్ను విశ్లేషకులు వీళ్ళందరూ చెప్తూ వచ్చిన తర్వాత 2013 ఆగస్టులో జరిగిన విషయం ఏంటంటే స్టాండింగ్ కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ జిఎస్టీ. అంటే కేంద్ర ప్రభుత్వంలో స్టాండింగ్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ జిఎస్టీకి సంబంధించిన మార్పులు చేర్పులను ప్రతిపాదిస్తూ కేంద్రానికి ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. అది 2013 ఆగస్ట్. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్టాండింగ్ కమిటీ జిఎస్టీ ప్రవేశపెట్టడానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ మరికొన్ని ప్రతిపాదనలు తెలుపుతూ ఒక నివేదికను కేంద్రానికి అందించడం జరిగింది. అది 2013 ఆగస్టులో. నెక్స్ట్ 2013 నవంబర్లో స్టాండింగ్ కమిటీ రిజెక్టెడ్ గవర్నమెంట్స్ ప్రపోజల్ టు ఇన్క్లూడ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇన్ టు ద జిఎస్టీ. ఈ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో వాళ్ళ ప్రపోజల్ ఏంటంటే జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని తీసుకురావడం వల్ల అన్ని ఐటమ్స్ని కూడా జిఎస్టీలో సబ్జ్యూమ్ చేసేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా జిఎస్టీలో విలీనం చేస్తున్నారు. అయితే స్టాండింగ్ కమిటీ మా యొక్క ఒపీనియన్ ఏంటంటే జిఎస్టీలో పెట్రోలియం ప్రోడక్ట్స్ని ఇన్క్లూడ్ చేయొద్దు, ఇది మా యొక్క ప్రపోజల్ అని స్టాండింగ్ కమిటీ 2013 నవంబర్లో చెప్పడం జరిగింది. అంటే జిఎస్టీలో అన్నీ కూడా ఇన్క్లూడ్ చేస్తారు, ఏ ఒక్కదాన్ని ఎగ్జామ్ చేయరు, ఏ ఒక్కదానికి ఎక్సెప్షన్ ఉండదు, ప్రతి దాన్ని కూడా ఇన్క్లూడ్ చేస్తారు. అయితే పెట్రోలియం ప్రోడక్ట్స్ని కూడా జిఎస్టీలో ఇన్క్లూడ్ చేస్తే ఫర్దర్గా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మా ప్రపోజల్ ఏంటంటే జిఎస్టీలో పెట్రోలియం ప్రోడక్ట్స్ని ఇన్క్లూడ్ చేయొద్దు అని స్టాండింగ్ కమిటీ దాని ప్రపోజల్ని 2013 నవంబర్లో చెప్పడం జరిగింది. ఇది జిఎస్టీ జర్నీలో 2013లో జరిగిన ఇన్సిడెంట్స్. నెక్స్ట్ 2014లో జరిగిన విషయం ఏంటంటే యాక్చువల్గా 2011లోనే జిఎస్టీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ 115th అమెండ్మెంట్ బిల్ ప్రిపేర్ చేసింది.
115th అమెండ్మెంట్ బిల్ని డిజైన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నుంచి దానికి అనేక రకాల ప్రపోజల్స్ వస్తున్నాయి. ఆ ప్రపోజల్స్ వచ్చిన తర్వాత ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఈ 115th అమెండ్మెంట్ బిల్ అనేది క్యాన్సిల్ అయిపోయిందంటే బిల్లు వీగిపోతుంది. జనరల్గా హౌసెస్లో బిల్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ బిల్ని ఒక స్పెసిఫిక్ పీరియడ్లో కానీ బిల్ని మనం పాస్ చేసుకోకపోతే బిల్లులు వీగిపోతుంటాయి, బిల్లులు క్యాన్సిల్ అయిపోతుంటాయి. ఆ విధంగానే 2011లో డిజైన్ చేసిన 115th అమెండ్మెంట్ బిల్ అంటే జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడానికి సంబంధించిన ఈ బిల్లు అది క్యాన్సిల్ అయిపోయింది, వీగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ స్టాండింగ్ కమిటీ అనేక రకాల ప్రపోజల్స్ చేసింది. దాని గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం. స్టాండింగ్ కమిటీ పెట్రోలియం ప్రోడక్ట్స్ని జిఎస్టీలో ఇంక్లూడ్ చేయొద్దు, ఇది మా ప్రపోజల్ అనేసి స్టాండింగ్ కమిటీ 2013లో చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ 2014లో జిఎస్టీ ప్రవేశపెట్టడానికి సంబంధించి మరొక కొత్త బిల్లుని డిజైన్ చేసింది. ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ 122 అంటే 122వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇది కూడా భారతదేశంలో జిఎస్టీని ప్రవేశపెట్టడానికి సంబంధించిన బిల్లే. అంటే పాత బిల్లు సభల్లో ఆమోదం పొందలేదు కాబట్టి పాత బిల్లులన్నీ వీగిపోయినాయి. దాని స్థానంలో మళ్ళీ కేంద్రం కొత్తగా 122వ రాజ్యాంగ సవరణ బిల్లును తయారు చేసి 2014 డిసెంబర్ ద కాన్స్టిట్యూషన్ 122nd అమెండ్మెంట్ బిల్ పాస్డ్ ఇన్ లోక్సభ ఫర్ లెవీ ఆఫ్ జిఎస్టీ which enables the introduction of GST probably by April 2016 on 17th December 2014. 2014 డిసెంబర్ 17న తెలియజేసిన విషయం ఏంటంటే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఒక కొత్త బిల్ ప్రిపేర్ చేశారు. అది 122nd అమెండ్మెంట్ బిల్. అది ఆ బిల్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లోక్సభలో బిల్లు కూడా పాస్ అయిపోయింది. లోక్సభలో బిల్లు పాస్ అయిపోయిన తర్వాత ఇక 2016 ఏప్రిల్ నుంచి ఇంకా ఏ విధమైన పెద్దగా అడ్డంకులు ఏమీ లేవు కాబట్టి 2016 ఏప్రిల్ నుంచి జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసేయచ్చు అని నాటి సెంట్రల్ గవర్నమెంట్ భావించడం జరిగింది. ఇది 2014లో లోక్సభలో బిల్ అనేది పాస్ అయిపోయింది. నెక్స్ట్ 2015 నుంచి మధ్యలో చాలా కాలం పట్టింది. మళ్ళీ ఒక 2 years గ్యాప్ వచ్చిన తర్వాత 2016 August 3rd ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ 122nd బిల్ పాస్డ్ బై రాజ్యసభ. 2016 ఆగస్టు 3న జిఎస్టీని ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు 122వ రాజ్యాంగ సవరణ బిల్లుని రాజ్యసభ కూడా ఆమోదించింది. ఇది 2016 ఇయర్కి సంబంధించిన జిఎస్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. 2016 ఆగస్టు 3న రాజ్యసభ కూడా బిల్ని పాస్ చేసేసింది. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా రాజ్యసభ కూడా బిల్ని పాస్ చేసేసింది కాబట్టి ఆ తర్వాత అంటే సేమ్ ఇయర్ 2016 సెప్టెంబర్ 2న ఈ జిఎస్టీ బిల్ ఏదైతే ఉందో ఈ బిల్ని ప్రెసిడెంట్ అసెంట్ కోసం ప్రెసిడెంట్ దగ్గరికి పంపించారు. అంటే సేమ్ అదే ఇయర్ 2016 సెప్టెంబర్ 2న జిఎస్టీ ఈ బిల్లుని రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తే రాష్ట్రపతి గారు బిల్లుని ఆల్రెడీ లోక్సభ ఆమోదించింది, రాజ్యసభ ఆమోదించింది కాబట్టి రాష్ట్రపతి గారు కూడా బిల్లుని ఆమోదించడం జరిగింది. ఈ రాష్ట్రపతి గారు బిల్లును ఆమోదించడానికి ముందే జనరల్గా బిల్లుని ఏం చేశారంటే 2016 ఆగస్టు 3న రాజ్యసభ బిల్లుని పాస్ చేసేసింది. ఈ ఆగస్టు 3 తర్వాత నుంచి ఈ బిల్ని అన్ని స్టేట్ లెజిస్లేచర్స్కి పంపించడం జరిగింది. అంటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు పంపించడం జరిగింది. అలా పంపించిన తర్వాత దేశంలో ఉన్న 50% పైగా రాష్ట్ర ప్రభుత్వాల అసెంబ్లీలు ఈ జిఎస్టీ బిల్లును ఆమోదించడం జరిగింది. అంటే లోక్సభని బిల్ పాస్ చేసింది, రాజ్యసభ కూడా బిల్ని పాస్ చేసింది. దేశంలో ఉన్నటువంటి మోర్ దాన్ 50% స్టేట్ లెజిస్లేచర్స్ కూడా బిల్ని యాక్సెప్ట్ చేయడం జరిగిన తర్వాత సేమ్ ఇయర్ 2016 సెప్టెంబర్ 2న బిల్ని ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపిస్తే ప్రెసిడెంట్ గారు కూడా ఆయన యొక్క అసెంట్ని తెలియజేయడంతో ఈ బిల్ యాక్ట్గా మార్పు చెందింది. అంటే
జిఎస్టి అనే కొత్త పన్నును ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన ఈ బిల్లు ఒక చట్టంగా మార్పు చెంది 2017 జూలై 1 నుంచి ఇండియాలో చాలా అఫీషియల్గా జిఎస్టి అనే సింగిల్ యూనిఫైడ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ జిఎస్టి ఆర్ ప్రాసెస్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ జిఎస్టి.